సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని జేబీఎస్ నుంచి 377 ప్రత్యేక బస్సులను నడుపుతోంది ఆర్టీసీ. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, గోదావరిఖని, జగిత్యాల వెళ్లే రూట్లలో స్పెషల్ బస్సెస్ నడుపుతోంది. ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర ప్రయాణికులను గైడ్ చేసేందుకు కంట్రోలర్స్ను నియమించారు. ఇక ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సెస్ నడుపుతున్నామని చెబుతున్న కరీంనగర్ ఈడీ సోలోమాన్తో నరేష్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని బస్ స్టాప్లో కూడా రద్దీ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్ళేటటువంటి పబ్లిక్ అంతా జేబీఎస్ నుంచి వెళ్తారు. అసలు జేబీఎస్ నుంచి సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయనేటటువంటి వివరాలను మనతో పాటు మాట్లాడడానికి ఈడీ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ జేబీఎస్ బస్ స్టాప్ నుంచి ప్రత్యేకంగా స్పెషల్ బస్సులు ఎన్ని ఉన్నాయి? మొత్తం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి కరీంనగర్ జోన్లో ఉన్నటువంటి మరి ఆదిలాబాదు, తర్వాత నిజామాబాదు, కరీంనగరు ఆ మూడు ప్రాంతాలకి ఈ జేబీఎస్ నుంచి బస్సెస్ వెళ్తూ ఉంటాయి. సో ఈ జేబీఎస్ నుంచి ఈ మూడు ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులు నిన్న మొత్తము ఒక 377 బస్సులు నిన్న ఆపరేట్ చేయడం జరిగింది. సో ట్రాఫిక్ని మాత్రము ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్టాండ్లకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మాత్రము మేము క్లియర్ చేయగలిగాము. సో మా రీజనల్ మేనేజర్లు, తర్వాత మా డిప్యూటీ రీజనల్ మేనేజర్సు, మా డిపో మేనేజర్లు కూడా మరి ప్రయాణికులకు తగ్గట్లుగా వారు మరి బస్సెస్ ముందుగానే ప్లాన్ చేసి బస్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతూ ఉన్నది. సో పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము స్పెషల్ ఆపరేషన్స్ తర్వాత ఈ మొన్నటి నుంచి మేము స్పెషల్ ఆపరేషన్ చేస్తూ ఉన్నాము. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా యొక్క సేవలు అందుకోవడానికి మరి మాకు సహకరించి ఇంకా ఎక్కువ సేవలు పొందడానికి మాతోటి సహకరించాలని పబ్లిక్ కోరుతా ఉన్నాం. సార్, ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ఇప్పుడు మహాలక్ష్మి పథకం కూడా అందుబాటులో ఉంది. మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఉంటున్నారా, లేదంటే జనరల్ ఇప్పుడు పురుషులు ఎక్కువగా కనిపిస్తున్నారా? ఇప్పుడు మహాలక్ష్మి ప్యాసింజర్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు పురుషులు కూడా ఉన్నారు. సో ఎందుకంటే మహాలక్ష్ములు వేరు, తర్వాత పురుషులు వేరుగా ఎక్కడ కూడా ట్రావెలింగ్ చేయరు. సో మహాలక్ష్ములతోటి తర్వాత పురుషులు కూడా ఉంటారు. సో ఒక చెల్లె వచ్చిందంటే అన్న కూడా వాళ్ళెమ్మటి ఉంటాడు, ఒక బిడ్డ వచ్చిందంటే వాళ్ళ ఫాదర్ కూడా ఉంటాడు. సో ఆ విధంగా అందరూ ఉన్నారు దీంట్లో. బట్ మహాలక్ష్ములు వాళ్ళు ఏంటంటే జనరల్గా మహాలక్ష్ములు ఎక్కువ వచ్చేటువంటి టైం ఎలా ఉంటుందంటే డే టైంలో వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. సో డెస్టినేషన్ పోవడానికి ఇక్కడ లాస్ట్లో సాయంత్రం 8 గంటల వరకు లాస్ట్ ప్యాసింజర్స్ ఉంటారన్నమాట. కాబట్టి ఆ విధంగా మేము ఆ ట్రెండ్స్ చూసుకొని బస్సెస్ ప్లాన్ చేసి ఆపరేట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పండగ సమయం లోపల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సిటీలో ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా సొంతూరులోకి వెళ్తూ ఉన్నారు. బస్ స్టాండ్కి అంతా కూడా ఒకేసారి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ గైడ్ చేయడం కోసం ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏ బస్ ఎక్కడెక్కడ వెళ్తుంది అని చెప్పడం కోసం ఇక్కడ బస్సెస్ గైడ్ చేయడానికి ఇక్కడ మా కంట్రోలర్స్ ఉన్నారు. తర్వాత ప్రతి ప్లాట్ఫామ్ మీద కూడా అక్కడ ఏ డెస్టినేషన్ అయితే ఉందో ఆ ప్లాట్ఫామ్ల మీద ఉన్నటువంటి కంట్రోలర్స్ బస్సు ఎప్పుడు వస్తుంది, ఎన్ని బస్సులు ఉన్నాయి అనేది కూడా చెప్పడానికి వాళ్ళు ఉన్నారు. ఈ బస్ స్టాండ్లో అంతటా కూడా ప్రతి ప్లాట్ఫామ్లో కంట్రోలర్సు, తర్వాత వాళ్ళకి సలహాలు, తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సమాచారం ఇవ్వడానికి ఉన్నారు. తర్వాత అధికారులు కూడా ఇక్కడ ఉండి సమీక్షిస్తూ ఉన్నారు, తర్వాత కంట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. బస్ స్టేషన్లో అన్ని సమాచారాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఇప్పుడు స్పెషల్ బస్సెస్ వేసామని చెప్తా ఉన్నారు కదా, స్పెషల్ బస్సెస్కి వచ్చేసరికి వాటి ఛార్జెస్ ఎట్లా ఉంటాయి? సాధారణంగా ఉన్న వాటితోటి ఉంటాయా, దానికి ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటుందా? ఇప్పుడు స్పెషల్ బస్సెస్ అనేది మనకేంటంటే రెగ్యులర్ షెడ్యూల్స్ ఉంటాయి. తర్వాత రెగ్యులర్ షెడ్యూల్స్ మీద కూడా పబ్లిక్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా బస్సెస్ వేస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు ఎక్కువ హైదరాబాద్ నుంచి ఇప్పుడు టౌన్లకు వెళ్తూ ఉన్నారు కాబట్టి మేము కొన్ని బస్సులని వేరే గ్రామాల నుంచి కానీ తర్వాత వేరే రూట్లలో ఎక్కడైతే పబ్లిక్ కొంచెం తక్కువ ఉందని అనిపిస్తుందో ఆల్రెడీ వేరే బస్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ రూట్లలో ఆ బస్సులు తీసి మనము ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా చేయడము. తర్వాత మనకు స్పేర్ బస్సెస్ కూడా ఉంటాయి. ఆ స్పేర్ బస్సెస్ మొత్తం కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మనం ఆపరేట్ చేస్తూ ఉన్నాము. సో కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగానే మనం బస్సెస్ ప్లాన్ చేస్తాం ముందుగానే. సో ప్లాన్ చేసి మనము ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ వరకే ఉన్నటువంటి షెడ్యూల్స్ని కూడా కొంచెం ఎక్స్ట్రా నైట్ కూడా ఆపరేట్ చేయడానికి ఖాళీగా ఉన్నప్పుడు ఆ బస్సును తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఆపరేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ బస్సెస్ ప్రాబ్లం ఏమి రాదు మనకు.
సార్ మీరు చాలా రోజుల నుంచి కూడా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి సర్వీసెస్ చూస్తూ ఉంటారు కాబట్టి గతంలో ఉన్నట్లు అంటే రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కూడా రష్ అనేటటువంటిది ఎట్లా కనిపిస్తుంది రాత్రి పోయిన సంక్రాంతికి దృష్టిలో పెట్టుకుంటే ఈ సంక్రాంతికి కూడా? సో ఇప్పుడు మనకు సంక్రాంతి పండుగ అనేది ఎక్కువగా మరి పిల్లలు, తర్వాత స్కూల్స్ హాలిడేస్, తర్వాత టీచర్స్ కూడా వెళ్తూ ఉంటారు, తర్వాత చాలామంది వాళ్ళ పేరెంట్స్ కూడా వెళుతూ ఉంటారు కాబట్టి సో ఎక్కువగా రద్దీ ఉన్నది ఇప్పుడు. సో ఆ రద్దీని మొత్తము తట్టుకోవడం కోసం ముందుగానే మేము ఒక 4 రోజుల ముందే మేము మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎలా ప్లాన్ చేయాలనేది మరి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మాకు అనుభవాలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారమే సో రాత్రిలి బస్సులు డిపోలో ఉండకుండా మరి ప్రయాణానికి ఉపయోగపడే విధంగా సిబ్బందిని ముందుగానే మేము ప్రిపేర్ చేసి వాళ్ళకి డ్యూటీలు వేసి ఆ విధంగా ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్స్ట్రా పబ్లిక్ వచ్చినప్పుడు తప్పకుండా దానికి తగ్గట్టుగా మేము స్ట్రాటజీస్ వర్కౌట్ చేసుకొని క్లియర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు పండగకి ఊళ్ళకు వెళ్ళడం వరకు ఒక ఎత్తు అయితే, పండగ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఒకేసారి మళ్ళీ సిటీకి వస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారా? ఇప్పుడు సిటీకి రావడానికి మరి ప్రతి డిపోలో కూడా ప్రతి టౌన్లో మనకు డిపోలు ఉన్నాయి కాబట్టి సో సిటీకి రావడానికి ఆ టౌన్లలో నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్యాసింజర్లకు బస్సులు లేవు అనే విధంగా మేము బస్సులు ప్లాన్ చేస్తాము. సో బస్సులు అన్నీ కూడా మరి ఆ రోజు అక్కడ డిపో మేనేజర్లు ఉంటారు, తర్వాత సిబ్బంది కూడా అందరికి ముందుగానే మేము సో పండగ ఎప్పుడైపోతుందో చూస్తాము. సో ఈ థర్స్డే నాడు పండగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కనుమ పండుగ చేసుకుంటారు, కరీ పండుగ చేసుకుంటారు. సో తర్వాత మధ్యాహ్నం నుంచి జనరల్గా పబ్లిక్ వెళ్తూ ఉంటారు. పోయిన సంవత్సరం ఏ విధంగా అయితే బయటికి వెళ్తున్నారో వాళ్ళ మూమెంట్స్ని మేము గమనించి ఆ విధంగా బస్సెస్ ప్లాన్ చేస్తూ ఉంటాము. సో సిబ్బంది కూడా ముందుగానే మేము అడ్వాన్స్గా ప్లాన్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ప్యాసింజర్స్ ఎప్పుడు వచ్చినా కానీ బస్సెస్ ఉండే విధంగా వీఆర్ ఏబుల్ టు ప్లాన్. దేర్ ఈజ్ నో ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ప్లానింగ్ అండ్ క్లియరింగ్ ది ట్రాఫిక్. వీఆర్ ఏబుల్ టు క్లియర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాసింజర్ who are coming to our bus stations. Thank you. చూస్తున్నాం కదా, మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని చెప్పేసి ఈడీ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అశోక్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.